హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇలాగా ఒక స్పెషల్ మసాలాతో బంగాళాదుంప వేపుడు చేసుకున్నామంటే పప్పుచారు పప్పులోకి కాంబినేషన్గా బాగుండిద్ది. అలాగే ఏమీ లేకుండా ఉట్టిగా స్టార్టర్గా కూడా చాలా బాగుండిద్ది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 4 మీడియం సైజ్ బంగాళాదుంపలు పైన తొక్క తీసుకొని ఇలాగ స్లైసెస్గా కట్ చేసుకోండి. ఆలు చిప్స్కి కట్ చేసుకుంటాం కదా, అలాగా కట్ చేసుకోవాలి. మరీ మందంగా లేకుండా పలుచగా కట్ చేసుకోండి. ఇలాగా కట్ చేసుకున్న ఈ ఆలు స్లైసెస్ అన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని స్లైసెస్ని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి పసుపు 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, అలాగే ధనియాల పొడి 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకొని పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఆయిల్ 2 టీ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలపండి, ఉండలు లేకుండా. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని థిక్ బ్యాటర్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ పలుచగా కాకుండా సెమీ థిక్ బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇలాగ బ్యాటర్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు స్లైసెస్ని ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని బాగా కోటింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే ఆలు స్లైసెస్ అన్నిటిని కూడా బ్యాటర్లోకి వేసేసి ఇలాగ డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగా అన్నిటినీ మనం కోటింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి, సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత ఈ ఆలు స్లైసెస్ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఆలు స్లైసెస్ రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలాగ రెండు వైపులా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే ఆలు స్లైసెస్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్న ఈ ఆలు ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని జీలకర్ర 1/2 టీ స్పూన్, అలాగే 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి. ఇలాగా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆలు పీసెస్ వేసుకోండి. ఈ ఆలు ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. పప్పుచారు పప్పు పచ్చడి వీటిలోకి కాంబినేషన్గా బాగుండిద్ది. అలాగే ఏమీ లేకపోయినా కూడా ఉట్టిగా స్టార్టర్గా కూడా చాలా బాగుండిద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంది. పైన క్రిస్పీగా లోపల బంగాళాదుంప సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.